మిత్రమా, ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాల గురించి వినగానే గుండె తరుక్కుపోతోంది. ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు సంబంధించిన ఘోరాలు వింటూ ఉంటే అసలు మనం సురక్షితంగా ప్రయాణం చేయగలమా అనే భయం ప్రతి ఒక్కరిలోనూ, అదే ప్రతి ప్రయాణికుడిలోనూ కలుగుతోంది. తాజాగా కర్నూలు దగ్గర జరిగిన బస్సు ప్రమాదం కళ్ల ముందు నిలువెత్తు విషాదాన్ని ఆవిష్కరించింది. సుమారు 19 మందికి పైగా అమాయక ప్రజలు నిద్రలోనే సజీవ దహనం కావడం, వారి కుటుంబాలకు మిగిలిన కడుపు కోతను మాటల్లో వర్ణించలేం. ఒక కుటుంబం హైదరాబాద్లో పనులు ముగించుకుని తమ సొంత ఊరు బెంగళూరుకు చేరుకోవాలని ఆ బస్ ఎక్కింది. ఇంకొకరు ఉద్యోగ ప్రయత్నం కోసం, మరొకరు అత్యవసర పనిపై ప్రయాణమయ్యారు. తెల్లవారితే గమ్యం చేరుతాం అనుకున్న పనులు పూర్తి చేసుకుంటాం అనుకున్నారు. కానీ ఏమయ్యింది? తెల్లవారేసరికి ఆ బస్సు ఒక మంటల్లో గుట్టగా మారింది. ఆ కలలు సగం రాత్రిలోనే కాలి బూడిదయ్యాయి. ఈ దారుణం వెనుక కారణాలేంటి? కేవలం డ్రైవర్ల నిర్లక్ష్యమేనా, లేక మన వ్యవస్థలో ఉన్న లోపాలా? ఓసారి లోతుగా పరిశీలిద్దామా? ప్రైవేట్ బస్సుల ప్రయాణం అనేది అసలు ఎలా ఆరంభమైందో ఓసారి గమనిద్దాం. సాధారణంగా ప్రజలు ప్రైవేట్ ట్రావెల్స్ ను ఎందుకు ఎంచుకుంటారు? కారణాలు చాలా స్పష్టంగా ఉంటాయి. వేగం, సౌకర్యం మరియు ప్రయాణ సమయాల్లో సౌలభ్యం. రైల్వేస్ లో టికెట్లు దొరకనప్పుడు లేదా అత్యవసరంగా తక్కువ సమయంలో గమ్యాన్ని చేరుకోవాల్సి వచ్చినప్పుడు ప్రజలు వేలకు వేలు ఖర్చు చేసి మరీ ప్రైవేట్ స్లీపర్ బస్సులను ఎక్కుతారు. ఈ ప్రైవేట్ ఆపరేటర్స్ ప్రారంభించాలంటే ముందుగా ప్రభుత్వ అనుమతులు అంటే పర్మిట్స్ కావాలి. బస్సులు రోడ్డుపైకి రావాలంటే రిజిస్ట్రేషన్, రోడ్డు ట్యాక్స్ చెల్లింపు, ఫిట్నెస్ సర్టిఫికెట్ అదే ఎఫ్సి, ఇంకా బీమా వంటివి తప్పనిసరి. ఇవన్నీ సక్రమంగా ఉన్నాయని ధృవీకరించేది రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ అంటే ఆర్టీఓ, ప్రాంతీయ రవాణా శాఖ. ఈ ఆర్టీఓ అధికారుల సంతకంతోనే ఒక బస్సు సురక్షితంగా ప్రయాణించడానికి అర్హత పొందుతుంది. ఇక మనం చూసే లగ్జరీ స్లీపర్ బస్సుల్లో లోపల చక్కటి సౌకర్యాలు అంటే ఏసీ, మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్ అన్నీ ఉంటాయి. కానీ అసలైన భద్రత ఎక్కడ? అకస్మాత్తుగా ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలు కాపాడే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్, సేఫ్టీ హ్యామర్స్ సరిగ్గా పనిచేస్తున్నాయా? బస్సులు తరచుగా మెయింటెనెన్స్ పొందుతున్నాయా? ఈ ప్రశ్నలకు జవాబు తరచూ లేదు అనే వినిపిస్తోంది. కర్నూలులో జరిగిన దుర్ఘటనలో ప్రమాదం జరిగినప్పుడు బస్సు డోర్ జామ్ అవ్వడం, కొంతమంది ప్రయాణికులు కిటికీ అద్దాలు పగలగొట్టి అతి కష్టం మీద బయటపడడం జరిగింది. ఇది బస్సుల తయారీలోనూ నిర్వహణలోనూ ఉన్న లోపాలను స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఈ లోపాలను ఆర్టీఓ అధికారులు ఎందుకు పట్టించుకోలేకపోయారు? ఏమో మీరే చెప్పండి. ఇక ముఖ్యంగా మూడవది డ్రైవర్లపై ఒత్తిడి, నిద్రలేని రాత్రులు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం మానవ తప్పిదమే అంటే హ్యూమన్ ఎర్రర్. ప్రైవేట్ ట్రావెల్స్ విషయంలో ఈ తప్పిదం వెనక వ్యవస్థాపరమైన ఒత్తిడి దాగి ఉంది. ఒక ట్రావెల్స్ ఆపరేటర్ ఒకే బస్సుతో ఎక్కువ ట్రిప్పులు వేయాలని చూస్తాడు. అప్పుడే లాభాలు పెరుగుతాయి. దీనివల్ల ఒక డ్రైవర్ గమ్యాన్ని వీలైనంత త్వరగా చేరుకుని తరువాత తిరిగి రావాల్సిన ఒత్తిడిలో ఉంటాడు. దీని ఫలితంగా ఏం జరుగుతుంది? నిద్రలేమి. డ్రైవర్లకు సరైన విశ్రాంతి దొరకదు. సుదీర్ఘ ప్రయాణాలు అంటే 10 నుంచి 12 గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఒకే డ్రైవర్ లేదా షిఫ్ట్ డ్రైవర్స్ కి కూడా తగినంత విశ్రాంతి లేకుండానే కొనసాగుతాయి. రాత్రి వేళల్లో నిద్రమత్తులో అంటే మైక్రో స్లీప్ లో బస్సు అదుపు తప్పడం చాలా ప్రమాదాలకు కారణం. ఇక అతివేగం. నిర్ణీత సమయానికి చేరుకోవాలనే ఆతృత డ్రైవర్ ను పరిమితికి మించిన వేగంతో నడపడానికి పురికొల్పుతుంది. జాతీయ రహదారులపై అతివేగం, ఓవర్ స్పీడింగ్ వల్ల సంభవించే మరణాలు దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాద మరణాల్లో 67% ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి. ఇక నిబంధనల ఉల్లంఘన. ఓవర్టేక్ చేసేటప్పుడు నిర్లక్ష్యము, మద్యమత్తులో డ్రైవింగ్ చేయడం అంటే డ్రంక్ డ్రైవింగ్ వంటివి కూడా ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఇక జాతీయ గణాంకాలు ఏం చెప్తున్నాయి? మన భారతదేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే మరణాలు ప్రపంచంలోనే అత్యధికమంటే మీరు నమ్ముతారా? భయంకరమైన లెక్కలున్నాయి. ప్రతి సంవత్సరం మన దేశంలో సుమారు 4.5 లక్షల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో 1.5 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే ప్రతి 3 నిమిషాలకు ఒకరు రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారు. ప్రధానంగా యువత నష్టం. మరణించే వారిలో ఎక్కువ మంది 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్కులే కావడం దేశ ఆర్థిక వ్యవస్థకు, కుటుంబాలకు తీరని నష్టం. ఇది కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన విషయం కాదు, విషాదమూ కాదు. దేశం కోల్పోతున్న కార్మిక శక్తి, మేధో సంపత్తి. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఘోర విషాదాల గురించి ప్రధానంగా మనం డిస్కస్ చేసుకోవాలి. మన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని ప్రధాన బస్సు ప్రమాదాలు ఈ సమస్య తీవ్రతను తెలియజేస్తాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణించడం ఎంత ప్రమాదకరంగా మారిందో ఇవి నిరూపిస్తున్నాయి కూడా. ముందుగా 2013 అక్టోబర్లో జరిగిన మహబూబ్ నగర్ అగ్ని ప్రమాదం గురించి డిస్కస్ చేద్దాం.
హైదరాబాద్ బెంగళూరు హైవే పైన ఈ ఘోరం జరిగింది. ప్రైవేట్ బస్సు యొక్క డీజిల్ ట్యాంక్ పగిలి మంటలు చెలరేగి 45 మందికి పైగా సజీవ దహనమయ్యారు. ఈ సంఘటన భద్రతా ప్రమాణాలు పాటించడంలో ప్రైవేట్ ఆపరేటర్స్ వైఫల్యాన్ని వేలెత్తి చూపింది. తరువాత విజయవాడ హైదరాబాద్ మార్గంలో ప్రమాదాలు. ఈ మార్గంలో ప్రైవేట్ బస్సుల వేగం మరీ ఎక్కువ. కోదాడ, సూర్యాపేట వంటి ప్రాంతాల వద్ద తరచూ బస్సులు ఢీకొట్టడం, బోల్తా పడడం జరుగుతూ ఉంటాయి. డ్రైవర్లు రాత్రిపూట విశ్రాంతి లేమి వల్ల వాహనంపై నియంత్రణ కోల్పోవడం వల్లనే ఈ ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. తర్వాత తాజాగా కర్నూలు సంఘటన చూద్దాం. ఒక బైకును ఢీకొట్టడం అనగా ఈ 2025 అక్టోబర్లో జరిగింది. ఒక బైకును ఢీకొట్టడం, క్షణాల్లో మంటలు వ్యాపించడం, బస్సు యొక్క భద్రతా వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో, అగ్నిని నివారించడానికి సరైన ఏర్పాట్లు లేవని ఈ ఘటన నిరూపించింది. అత్యవసర ద్వారాలు పనిచేయకపోవడంతో ప్రయాణికులు మంటల నుంచి తప్పించుకోలేకపోయారు. ఇక్కడ వ్యవస్థలో పట్టిన చీడ, అవినీతి ఆర్టీఓల విషయం గురించి తప్పక చర్చించుకోవాల్సిందే. ఈ ప్రమాదాలన్నింటి వెనుక ఉన్న అతిపెద్ద సమస్య కరప్షన్, అవినీతి. కఠినమైన చట్టాలు, నిబంధనలు ఉన్నప్పటికీ అవి సరిగ్గా అమలు కాకపోవడానికి కారణం ఈ కరప్షన్. ఆర్టీఓ అనుమతుల కేంద్రం. ఒక బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వాలి అంటే ఆ బస్సు యొక్క బ్రేకులు, టైర్లు, అగ్నిమాపక వ్యవస్థ, అత్యవసర ద్వారాలు అన్నీ పక్కాగా తనిఖీ చేయాలి. కానీ అనేక సందర్భాలలో డబ్బులు మొట్టజెబితే పాతబడిన, మరమ్మతులు సరిగ్గా చేయని బస్సులకు కూడా అధికారులు కళ్లు మూసుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారనే ఆరోపణలు చాలా బలంగా ఉన్నాయి. ఇక ఓవర్లోడ్, ఓవర్ స్పీడ్. బస్సులో పర్మిట్ ఇచ్చిన సీట్ల కంటే ఎక్కువ మందిని తీసుకెళ్లడం అంటే ఓవర్లోడింగ్. వేగ పరిమితిని అంటే స్పీడ్ లిమిట్ ని దాటి నడపడం వంటి ఉల్లంఘనలు జరుగుతున్నా వాటిపై ఆర్టీఓ అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదు. ఒకవేళ ఫైన్ వేసినా అది ఆపరేటర్లకు చిన్న మొత్తంగానే అనిపిస్తుంది. ఇక నకిలీ పర్మిట్లు. కొన్ని ట్రావెల్స్ సంస్థలు అక్రమంగా ఒక పర్మిట్తో రకరకాల బస్సులను నడపడం లేదా నకిలీ పర్మిట్లతో రోడ్లపైకి రావడం కూడా జరుగుతోంది. అధికారుల పర్యవేక్షణ లోపమే దీనికి ప్రధాన కారణం. ఒక్క మాటలో చెప్పాలంటే అవినీతి, రవాణా శాఖ అధికారులు మరియు లాభాపేక్ష తప్ప ప్రాణాల విలువ తెలియని ప్రైవేట్ ఆపరేటర్ల కలయికే ఈ ఘోర విషాదాలకు మూలం. ఇక బాధితుల కన్నీటి గాథ మనసును కదిలించే వాస్తవం ఏంటంటే మన కర్నూలు ప్రమాదంలో చనిపోయిన వారిలో ప్రతి ఒక్కరూ ఒక కుటుంబానికి ఆధారం. పిల్లలకు తల్లిదండ్రులు, తల్లిదండ్రులకు ఆసరా అయిన బిడ్డలు. వీరంతా అర్ధాంతరంగా మంటల్లో కాలిపోవడం ఆ కుటుంబాలకు తీరని వేదన. రమేష్ అనే వ్యక్తి తన భార్య, 2 చిన్నపిల్లలతో కలిసి బెంగళూరు వెళ్తుండగా మృత్యువు కబలించింది. ఆ కుటుంబం ఇక లేదన్న వార్త వినగానే బంధువులు, స్నేహితులు తట్టుకోలేకపోయారు. ఇక సజీవంగా బయటపడిన ప్రయాణికుల మాటలు మరింత హృదయ విదారకంగా ఉన్నాయి. మా కళ్ల ముందే మంటలు చుట్టుముట్టాయి. మేము కిటికీ పగలగొట్టి దూకడానికి ప్రయత్నించాం. కొందరిని కాపాడగలిగాం. కానీ మిగిలిన వారి అరుపులు వింటూ నిస్సహాయంగా ఉండిపోయాం అని చెప్పిన మాటలు ఆ రాత్రి వారు అనుభవించిన నరకాన్ని తెలియజేస్తాయి. ప్రభుత్వాలు ఎక్స్ గ్రేషియా అంటే పరిహారం ప్రకటిస్తాయి. డబ్బు ఇవ్వడం తాత్కాలిక సాయం మాత్రమే. కానీ కోల్పోయిన మనిషి తిరిగి రాడు. ఆ కుటుంబం అనుభవించే మానసిక క్షోభకు, పిల్లలకు దూరమైన తల్లిదండ్రుల ప్రేమకు ఎంత డబ్బు వెలకట్టగలదు? మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట. ప్రభుత్వాలు తక్షణమే ఆర్టీఓ వ్యవస్థలో ప్రక్షాళన చేయాలి. అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రతి ప్రైవేట్ బస్సుకు సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికెట్స్ ను పక్కాగా తనిఖీ చేసి భద్రతా ప్రమాణాలు పాటించని బస్సుల పర్మిట్లను తక్షణమే రద్దు చేయాలి. ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు కేవలం లాభాన్ని మాత్రమే చూడకుండా ప్రయాణికుల ప్రాణాలకు విలువ ఇవ్వాలి. డ్రైవర్లకు సరైన విశ్రాంతినివ్వాలి. అత్యవసర ద్వారాలు, భద్రతా పరికరాలు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ప్రజలు కూడా తమ ప్రయాణానికి ముందు బస్సు భద్రతకు గురించి, ఎమర్జెన్సీ ఎగ్జిట్ గురించి తెలుసుకోవాలి. అతివేగంతో నడిపే డ్రైవర్లను ప్రశ్నించే ధైర్యం కావాలి. సురక్షిత ప్రయాణం అనేది ప్రతి పౌరుడి హక్కు. ఈ హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన, ప్రైవేట్ ఆపరేటర్లపైన, కొంతమేర ప్రయాణికులపైన కూడా ఉంది. కర్నూలు విషాదం మళ్లీ జరగకుండా, ప్రయాణాన్ని మృత్యుయాత్రగా మార్చకుండా మనమంతా మేల్కొందాం. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. జై హింద్.